నిరంతరము అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రం అది. అందుకనే అవిముక్త క్షేత్రం అన్నారు, ఆనంద కాననం అన్నారు, మహాశ్మశానము అన్నారు. ఏమిటండి మహాశ్మశానం అనడం? శ్మశానం అంటే ఏమిటి? శవాలను తగలబెట్టేటటువంటి ప్రదేశము అని, అంతేనా? కాదుట. శ్మశానం అంటే ఏమిటి అంటే శాశ్వతము అని అర్థము. ఎందుకంటే చనిపోయినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆ శ్మశానానికి వెళ్తాడు. చనిపోయిన వాళ్ళందరినీ అక్కడ కాలుస్తారు, పూడుస్తారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ పోతారు, కానీ అక్కడ శ్మశానం మాత్రం ఎప్పుడూ ఉండిపోతుంది. అలాగే ఈ లోకాలన్నీ పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ కాశీక్షేత్రం మాత్రం ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అది మహాశ్మశానం అని పిలువబడింది. అందుకనే అస్పృశ్యత సంభవించుటకు తావే లేదు అంటాడు హరిశ్చంద్రుడు. అస్పృశ్యత అంటే ఏమిటి? అక్కడికి తీసుకొచ్చిన తర్వాత రాజు, పేద, ధనిక ఈ భేదాలు